అలాగే ఇక్కడ ముఖ్యంగా అమ్మవారికి ఈ గ్రామస్తులు సేవ చేయడం, పూజించడం భక్తిపరంగా ఒక ఎత్తు అయితే, ఇక్కడ బుడియా అనేసి అమ్మవారికి ఇప్పుడు స్వామి మాల అవ్వచ్చు, నరసింహ మాల అవ్వచ్చు, ఆంజనేయ స్వామి మాల అవ్వచ్చు, అలాగే మాల వేషధారణ ఎలాగైతే చేస్తారో ఇక్కడ ఈ బుడియా పండగకి బుడియా అనేసి మగ మనుషులు మాత్రమే 9 రోజులంతా కూడాను అమ్మవారి సేవలో నిమగ్నమై చాలా చక్కగా అమ్మవారికి సేవలు అందించడం జరుగుతుంది. వారు చివరి 2 రోజులు చాలా నిష్టగా ఉండి భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి బుడియాలతో పాటు గ్రామస్తులు అందరూ కూడాను వచ్చినటువంటి తల్లిని నమ్ముకున్నటువంటి వాళ్ళందరూ కూడాను ఎంతో నిష్టగా ఉండి ఈరోజు సోమవారం రోజు అయినటువంటి ఈ సోమవారం రోజు అందరు కూడాను ఘటాలు మోయడం, అమ్మవారికి భక్తి శ్రద్ధలతో అనేక రకాలైనటువంటి పళ్ళు పదార్థాలు, కోళ్ళు, మేకలు రేపటి కార్యక్రమం అది. ఈ రోజుకి మాత్రం సాయంత్రానికి ఘటాలు మోసిన తర్వాత భక్తి శ్రద్ధలతో అందరు కూడా అమ్మవారికి మొక్కుబడులంతా కూడా రాత్రి చెల్లించుకోవడం జరుగుతుంది. మరుసటి రోజు ఉదయం మంగళవారం రోజు ఇంకా అంగరంగ వైభవంగా బంధుమిత్రులతో అందరితో కూడాను మరి ఒక విందు భోజనాలు ఆ రకంగా చేసుకోవడం జరుగుతుంది. ఓకే, ఫ్రెండ్స్, ఈ వీడియోలో కేవలం అమ్మవారి జాతరకు సంబంధించిన వివరాలు మాత్రమే తెలియజేయడం జరిగింది. పూర్తి వివరాలతో ఇంకో వీడియో చేస్తాను.